అందరూ నమస్కారం అండి. మనకి మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్పుకోవాలి. తప్పుడు ప్రచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము అమౌంట్లు వేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఇంట్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమౌంట్లు వేస్తున్నారు. దీన్ని కొంచెం మన వైసీపీలు దృష్టిలో పెట్టుకుని, డబ్బులు పడతని కొంచెం దృష్టిలో పెట్టుకుని తప్పుడు ప్రచారం ఆపండి. నెగిటివ్గా చెప్పబాకండి. తెలుసుకుని పెట్టండి. పోస్టులు పిచ్చి పిచ్చిగా స్టేషన్లో పెట్టబాకండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంక్వైరీ చేయించారు. ఇంట్లో ఎవరు అర్హులు ఏంటి అనేది ఎంక్వైరీ చేయించారు. వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది ఏంటి ఎంక్వైరీ చేయించి దాన్ని బట్టి అర్హుల జాబితా తయారు చేసి వాళ్ళకి అమౌంట్లో పడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. డబ్బులు మోగపడలేదని చెప్పి వాళ్ళు చేయొద్దు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, తెలుగుదేశం ప్రభుత్వం నా ఊహ తెలిసాక ఒక పార్టీ చూడకుండా, ఒక కులం చూడుకోకుండా మంచి పని చేసిందంటే ఈ యొక్క విషయంలోనే. దీన్ని ఇంకా ముందు మీరు ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నామండి. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలండి. జై హింద్.